హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టాకీస్. టుడే మనం కిడ్నాపింగ్ డే ఎపిసోడ్ 9 అయితే చూసేద్దాం. లాస్ట్ ఎపిసోడ్లో మన హీరో అండ్ పార్క్ని పట్టుకొని జైల్లో వేసుంటారు. ఈ ఎపిసోడ్ స్టార్టింగ్లో చూపిస్తున్నారు. పార్క్ని అయితే బెయిల్లో తీయడానికి వకీల్ అయితే వచ్చిన్నారు. ఎవరంపించారు అని అడగడంతో రూహియే తనే సెండ్ చేసింది అని చెప్తున్నాడు. సో వీళ్ళిద్దరూ వచ్చి ఇప్పుడు రూహిని మీట్ అవుతున్నారు. రూహి ఏమంటుందంటే మిస్టర్ కిమ్ని ఎలా అన్నా బయటికి తీసుకురావాలి, అదేనండి హీరోని చెప్తుందామా. సో ఈ కిడ్నాపింగ్ కేసు అయితే ఓవర్ అయిపోయింది కదా అని మన పార్క్ అంటున్నాడు. కరెక్టే, కిడ్నాపింగ్ కేసు అయిపోయింది, కానీ ఆ మర్డర్ కేసు అయితే బ్యాలెన్స్ ఉంది కదా. మా మామ్ అండ్ డాడ్ని చంపింది ఎవరో కనిపెట్టాలి. నార్మల్ పీపుల్స్కి కావాల్సిందేంటి, వాళ్ళకి ఏదో ఒక మ్యాటర్ కావాలి గాసిప్ మాట్లాడడానికి. అది కిడ్నాప్ మ్యాటర్గా ఉంటే ఏంటి, లేకపోతే ఎవరో చనిపోయిన మ్యాటర్గా ఉంటే ఏంటి. సో మా మామ్ అండ్ డాడ్ డెత్ మ్యాటర్ తీసామంటే జనాలందరూ దానిపైనే ఫోకస్గా ఉంటారు. అండ్ కిమ్ పైన వేసున్న కిడ్నాపింగ్ మ్యాటర్ అయితే కొంచెం ఫ్రీ అవుతుంది. సో ఆ గ్యాప్ని మనం యూజ్ చేసుకుందామని చెప్పి ఈమె సలహా ఇస్తుంది. సో ప్లానింగ్ అంతా అయ్యాక వీళ్ళు కిందకు వస్తున్నారు. ఆల్రెడీ అక్కడ ప్రెస్ మీడియా అని చెప్పి అందరూ ఉన్నారు. రూహి అయితే అడుగుతుంది, ఆ ల్యాప్టాప్ నా దగ్గర ఉండడమే సేఫ్, సో ఆ ల్యాప్టాప్ ఎక్కడా అని పార్క్ని అడుగుతుంది. పార్క్ అయితే సరే ఓకే రూహి, నువ్వు వెయిట్ చేయి, నేనైతే వెళ్ళి తీసుకొని వస్తానని చెప్పి వెళ్ళి చూస్తున్నాడు. ఆ ప్లేస్లో వెళ్ళి చూస్తే ల్యాప్టాప్ అయితే కనిపించలేదు. యాక్చువల్లీ వీళ్ళందరూ కింద కూర్చొని మాట్లాడుతూ ఉంటారు కదా. అప్పుడు ఒక పోలీస్ లేడీ చేతిలో ఒక బ్యాగ్ పెట్టుకొని వెళ్ళుంటుంది. దాన్ని మన పార్క్ అయితే నోట్ చేసి ఉంటాడు. సో కిందకు వచ్చి మన రూహి దగ్గర చెప్తున్నాడు ఇలా బ్యాగ్ మిస్ అవుతుందనేసి. తనైతే ఈజీగా గెస్ట్ చేస్తుంది. ఎవరా బ్యాగ్ తీసుకొని వెళ్ళారా, ఇంకా గెస్ట్ చేయలేకపోతున్నారా, నాకు తెలుసు, మిస్ హియూందా, మర్చిపోయారా అని కరెక్ట్గా చెప్పేస్తుంది. ఈ సైడ్లో హియూనైతే ఆ విల్లన్ దగ్గర ల్యాప్టాప్ తీసుకొని వచ్చి పెడుతుంది. సూపర్ మా, ఇచ్చిన డబ్బుకి కరెక్ట్గా వర్క్ చేసావని చెప్పి చెప్తున్నాడు. ఏమైతే మళ్ళీ నన్ను పిలవకరా బాబు, నీకు ఒక దండం అనేలా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకొక సైడ్లో ఫారెన్సిక్ ల్యాబ్కి ఒక వీడియోని సెండ్ చేస్తుంటారు. అదేనండి ఈ మర్డర్ వెనకకున్న ఒక వీడియోని సెండ్ చేస్తుంటారు. వాళ్ళైతే ఆ వీడియోని బాగా అనలైజ్ చేశాక ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నారు. ఈ వీడియో ఫుటేజ్లో ఫస్ట్ వెళ్ళిందైతే ఒక జెన్నే, కానీ బయటికి వచ్చేటప్పుడు వచ్చింది ఒక లేడీ అని చెప్పేస్తున్నారు. ఎలా చెప్తున్నారంటే ఆ వాకింగ్ స్టైల్ అండ్ వాళ్ళ సైజ్ డిఫరెన్స్ ఉంటుంది కదా ఒక మెన్కి ఉమెన్కి, సో దాన్ని బట్టి వీళ్ళైతే కరెక్ట్గా చెప్తున్నారు. సో మన రూహి అయితే విలన్ పైన ఒక కంప్లైంట్ ఇస్తుంది. అతనైతే నా థింగ్స్ అన్నీ దొంగతనం చేశాడు కదా, సో దాన్ని ఒక కంప్లైంట్గా తీసుకొని మన పార్క్ వచ్చి జేడన్ని అరెస్ట్ చేస్తున్నాడు. ఎందుకు నన్ను అరెస్ట్ చేస్తున్నారని అడగడంతో నీ పైన దొంగతనం చేసినట్టు కంప్లైంట్ ఉంది, దానికోసమే, దీనికైతే అరెస్ట్ వారెంట్ అయితే అక్కర్లేదు, రా వెళ్దామని చెప్పి జైల్లో తీసుకుని కూర్చోబెడుతున్నారు. అంతలోకి ఒక వకీల్ అయితే వచ్చి ఇతన్ని మీట్ అవుతున్నారు. ఇతనికే తెలియడం లేదు నువ్వెవడ్రా, క్యాపిటల్ ఎక్స్ నుంచి వచ్చావా అని అడుగుతున్నాడు. అతనైతే చెప్తున్నాడు అవునవును అనేలా. యాక్చువల్లీ క్యాపిటల్ ఎక్స్ అనేది ఈ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు కదా, వాళ్ళ టీంలో ఒక మెంబర్ ఏమో, సో అదే చెప్తున్నాడు. సో ఈ వకీల్ కూడా జ్యూస్ తాగండి సార్ అని చెప్పి ఇస్తున్నాడు. అతను కూడా కొంచెం తాగాక అతని గొంతంతా ఒకలా ఉంది. ఏంట్రా అని చూస్తే దాంట్లో పాయిజన్ కలిపి ఉన్నాడు. రే ఎవడ్రా నువ్వు, ఎందుకు ఇలా చేసావు అని అడుగుతుంటే, కన్నా నువ్వు ఏదైతే చేసావో నీకు అది రిటర్న్ రావాలి కదా, సో అదే రిటర్న్ వచ్చేసింది. మరి ఇతను ఎవరా అని చూస్తే ఆ బాడీ గార్డు నింటారు చూసారా, వాళ్ళ అన్న. సో అతనైతే రివెంజ్ తీసుకోవడం కోసం ఇలా పాయిజన్ మిక్స్ చేసి ఇచ్చేసాడు జ్యూస్లో. ఈ సైడ్లో హియూన్ అయితే దేశం నుంచి ఎస్కేప్ అయిపోదామని చెప్పి పాస్పోర్ట్ తీసుకోవడానికి వెళ్తుంది. అక్కడ వెళ్ళి చూస్తే అందరూ చనిపోయి ఉన్నారు. జేడ్ అనే వాళ్ళందరినీ చంపేసి ఉంటారు. ఎందుకంటే ఈమె చిక్కుంటేనే కదా అతను కొంచెం ఫ్రీ అవుతాడు, దానికోసం. ఇంకొక సైడ్లో టీవీలో న్యూస్ వెళ్తుంది. ఏంటా అని చూస్తే ఈ మర్డర్ వెనక ఉన్నది ఒక లేడీ. సో ఆమెని అందరూ ఎతుకుతున్నారు. యాక్చువల్లీ ఈ ఐడియా ఇచ్చింది మన రూహీనే. ఆమెనే చెప్పుంటుంది పబ్లిక్గా రిలీజ్ చేయాలి, అప్పుడేగా హియూన్ నన్ను ఎత్తుక్కుంటూ నా దగ్గరికి వస్తుంది. అండ్ నేనున్న ప్లేస్ని కూడా ఆమెకి పబ్లిక్గానే తెలియపరచాలి. సో మీరందరూ పబ్లిక్గానే చేయండి అని చెప్పడంతోనే ఇలా న్యూస్ ఆర్టికల్స్గా బయట వస్తుంది ఇవన్నీ. ఈమెకైతే ఏం చేయాలో అర్థం కావడం లేదు, బాగా టెన్షన్ పడుతుంది. ఇంకొక సైడ్లో పార్క్ అయితే మన హీరోని మీట్ చేస్తున్నాడు. 2 ఫొటోస్ పెడుతున్నాడు. ఇది అయితే మర్డర్ జరగడానికి ముందు, అండ్ ఇదైతే మర్డర్ జరిగాక ఆ మర్డరర్ బయటకు వచ్చింది. సో వచ్చిందైతే ఒక ఫీమేలే, అది నీ వైఫే, నీకు కూడా తెలుసు. మన హీరో కిమ్ అయితే దీనికి షాక్ అయినట్టు కనిపించలేదు, ఎందుకంటే అతనికి ఆల్రెడీ తెలుసు ఈ మర్డర్ చేసింది ఆమె వైఫే అని. సో పార్క్ అంటున్నాడు. రూహి ఏమంటుందంటే మర్డర్ చేసిన వాళ్ళు జైల్లో ఉండాలి, అప్పుడే తను సేఫ్గా ఫీల్ అవుతుంది అండ్ తాముకి సపోర్ట్గా నువ్వు ఉండాలని చెప్పి తను చూస్తుంది. కిమ్ అయితే పెద్దగా ఏం చెప్పలేదు.
రూహీకి ఏదైతే కరెక్ట్ అనిపిస్తుందో దాన్ని చేయమని చెప్పండి అని చెప్తున్నాడు. కానీ అతనికైతే నైట్ అంతా స్లీప్ లేదు. ఎందుకంటే ఒక సైడ్ అయితే వైఫ్, ఇంకొక సైడ్ అయితే రూహీ, వీళ్ళిద్దరి గురించి థింక్ చేస్తున్నాడు. సో స్లీప్ అయితే రావడం లేదు. నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నారు హీరోని రూహీ దగ్గరికి పిలుచుకొని వచ్చిండారు. ఎందుకంటే పబ్లిక్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు కదా, ఇలా వీళ్ళు గ్రాండ్ మదర్ హౌస్లోనే ఉన్నారు అని చెప్పేసి. సో ఈ ప్లాన్ అంతా మన రూహీనే చెప్పించి ఉంటుంది. సో వీళ్ళైతే ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. ఎందుకంటే హియూన్ నిజాన్ని చెప్పాలి కదా, అప్పుడే తన పైన కేసు వేసి బొక్కలో ఏనవుతుంది. దానికోసం వీళ్ళని మానిటర్ చేయడానికి ఒక పార్క్లోనే కూర్చోబెట్టున్నారు. సో అక్కడికి మన హియూన్ కూడా పింక్ కలర్ డ్రెస్లో అయితే వస్తుంది. వచ్చిన ఆమె రూహీని చూసి, ఎలా ఉన్నావు రూహీ, ఏంటి నువ్వు ఒకటే వచ్చావా అని అడుగుతుంది. ఆమె అయితే చెప్తుంది, నన్ను చూస్తే నేను ఒకటే వచ్చినట్టు కనిపిస్తుందా? హ్యూన్ అయితే చుట్టూ చూసాక కెమెరాస్ కనిపిస్తుంది. సో తనకైతే తెలిసిపోయింది. సో కెమెరాస్ అండ్ పోలీస్ ఇక్కడే ఉన్నారనేసి తనైతే కెమెరాని చూసి చెప్తుంది. ఇప్పుడు రూహీ దగ్గర మాట్లాడుతుంది. ఏంటి రూహీ, నీకు మెమరీస్ అన్ని గుర్తొచ్చేసిందా? ఏంటి అంత ఇంట్రెస్టింగ్గా అడుగుతున్నారు? మరి ఉండదా? చూడు రూహీ, కరెక్టే, నేను మనీ కోసమే మా హస్బెండ్ని కిడ్నాప్ చేయండి అని చెప్పి ప్లాన్ వేసి ఇచ్చాను. కానీ నువ్వైతే ప్లాన్ చేస్తున్నావు చూడు, అలా ఆ మర్డర్కి కారణం నేనే అనేసి దానిలో నన్ను ఇరికించాలని చూస్తున్నావు. కానీ అది తప్పు. ఆ మర్డర్కి నాకు ఎటువంటి సంబంధం లేదు. సో దాంట్లో నన్ను ప్లాన్ చేసి ఇరికియాలని చెప్పి అనుకుంటున్నారు. అది జరగదు. రూహీ అయితే చాలా కూల్గా ఒక హార్డ్ డిస్క్ తీసి బయట పెడుతుంది. యాక్చువల్లీ అజుమా హీరో మీ పక్కన అనుకుంటున్నారేమో, కాదు, తనైతే థింక్ చేస్తున్నాడు రూహీనా వైఫ్నా అనేసి. రూహీ అని ఫిక్స్ చేశాడు కావచ్చు. సో హీరో నా పక్కనే సపోర్ట్ ఇస్తున్నాడు అని చెప్పడంతో ఈమెకి ఫేస్ అయితే మారిపోతుంది. తెలుస్తుంది, నువ్వు అతనితో చాలా టైం స్పెండ్ చేస్తున్నావు, కానీ మర్చిపోకు, కిమ్ ఎప్పుడు ఈ హీరోని వదిలేయడు. సో ఇప్పుడు రూహీ అయితే ఏం జరిగిందా అని చెప్పి తన పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తుంది. సో ఇలా చెప్తూ ఉండగానే మనకైతే ఫ్లాష్ బ్యాక్ చూపిస్తున్నారు. ఏమైతే వాళ్ళ డాడీని అయితే బ్లాక్మెయిల్ చేసి ఉంటుంది. నాకు బాగా తెలుసు నువ్వు రూహీని పెట్టి ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉండేది, అది గవర్నమెంట్కి తెలిస్తే ఏమవునో నీకు తెలుసు కదా అని చెప్పి బ్లాక్మెయిల్ చేసి మనీ తీసుకుంటూ ఉంటుంది. కానీ ఆ మనీ తీసుకోవడం ఒక లెవెల్ వరకు ఉంటే బాగుండేమో, ఆ మనీ అయితే ఈమెకి చాలేదు. సో ఇంకా కావాలి కావాలి అని అడుగుంటుంది. ఇది ఎలా ఈమెకి తెలుసు అంటే సీసీటీవీ మేనేజర్ ఉన్నాడు కదా, ఆమెకి ఈమెకి ఒక బాండింగ్ ఉంది. సో అతనైతే ఈమెకి ఇచ్చుంటాడు ఈ సీసీటీవీ ఫుటేజెస్ని. దాన్ని పెట్టి రూహీ వాళ్ళ డాడీని బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటుంది. అతను కూడా అది బయటకు వస్తే బాగోదని చెప్పి చాలా మనీ ఇచ్చుంటాడు. కానీ ఇంకా ఈమెకి సరిపోకుండా ఉంటుంది. సో అతనికైతే ఒక లెవెల్ పై దాటాక కోపం వస్తుంది. నీకు నేను కావాల్సినంత మనీ ఇచ్చేసా, కానీ నీకు ఇంకా చాలేదు కదూ అని చెప్పి అరుస్తున్నాడు. ఆమె అయితే అంటుంది, ఇది నువ్వెలా చెప్తావు, చెప్పాల్సింది నేను, ఇది నాకు చాలు అని. అతనికైతే కోపం వస్తుంది. సో ఈమెనైతే మెడబెట్టి బయట తిట్టేస్తున్నాడు. దీని బయట నుంచి చూసిన వాళ్ళైతే గాసిప్స్ మాట్లాడుతున్నారు. ఈమెకి రూహీ వాళ్ళ డాడీకి ఏదో ఒక కనెక్షన్ ఉన్నట్టు. సో ఇదంతా మన రూహీ అయితే చెప్తుంది. మా మామకి నెక్స్ట్ మా డాడీకి ఎక్కువ టార్చర్ ఇచ్చింది నువ్వే అనుకుంటా అని చెప్పడంతో ఏమంటుంది, నైస్ స్టోరీ, బాగా ఇమాజిన్ చేసి చాలా బాగా స్టోరీ చెప్పావు, వెరీ గుడ్ అని చెప్తుంది. యాక్చువల్లీ రూహీ చెప్పింది అయితే స్టోరీ కాదు, నిజానికి అదే జరిగింది. రూహీ ఇంకొకటి కూడా చెప్తుంది. సీసీటీవీ అన్ని రిమూవ్ చేశాక రూహీ వాళ్ళ నాన్న హియూన్ని పిలుచుంటాడు. హియూన్కి కూడా డౌట్ వస్తుంది, ఏంటి కెమెరాస్ అన్ని రిమూవ్ చేసింది అని. ఇతను వెళ్ళి లోపల కూర్చోబెడుతున్నాడు. ఏంటి టీ తాగుతావా అని అడగడంతో లేదు దాన్ని తప్పించి వేరేదన్నా ఇవ్వు అని చెప్పడంతో దో వెయిట్ చేయి తెస్తున్నా అని చెప్పి వెళ్తున్నాడు. ఈమైతే లాకర్ పాస్వర్డ్ వేసి మనీ గోల్డ్ అంతా తీసుకుందామని చెప్పి చూస్తుంది. అంతలోకి వాళ్ళ డాడీ అయితే వచ్చేస్తున్నాడు, అంటే రూహీ వాళ్ళ నాన్న. చేతిలో వేరు నైఫ్ పెట్టుకొని ఉన్నాడు. అతనేమంటున్నాడంటే, నా వైఫ్కి నెక్స్ట్ నువ్వే నన్ను చాలా టార్చర్ చేస్తున్నావు, ఎలా ఎస్కేప్ అవ్వాలా అని అనుకుంటూ ఉన్నా నువ్వే వచ్చేసావు. నా వైఫ్ అయితే చనిపోయింది, ఆమె చనిపోయింది కదా, సో చంపింది నువ్వే అనేసి దాన్నంతా నీపై నెట్టబోతున్నా అని చెప్తున్నాడు. యాక్చువల్లీ మన సీసీటీవీ మేనేజర్ అంతా చెప్పుంటాడు కదా, తనకి జరిగిందని చెప్పాడు కదా, కానీ అవన్నీ జరిగింది మన హీరోన్కి. ఈమైతే భయంతో అటు ఇటు తిరుగుతూ ఉంటుంది కదా. సైడ్లో చూస్తే రూహీ వాళ్ళ మామ అయితే చనిపోయింది, దాన్ని చూసి ఈమె భయపడుతూ ఉంటుంది. సో ఇలా వీళ్ళు అటాక్ చేస్తూ ఉండగానే మన హీరోనే ఆ డాక్టర్ని కత్తితో పొడి చేసి ఉంటుంది.
ఆ తర్వాతకి మన సీసీటీవీ మేనేజర్ అయితే వచ్చి ఉంటాడు. తర్వాతకి జరిగిందైతే మీకు తెలుసు. ఆ మర్డర్ చేసింది నేనే అని చెప్పేసి అతనైతే జైల్లో కూర్చొని ఉంటాడు. ఇవంతా మన రూహి అయితే ఆమెకు చెప్తుంది. తనకైతే షాకింగ్ గానే ఉంది, ఎలా కరెక్ట్ గా చెప్తుంది అనేసి. కానీ అదేది బయటికి చూపించడం లేదు. పర్వాలేదు, చాలా బాగా కథ చెప్తున్నావు అని చెప్తుంది. కథనా? కరెక్టే. నా కథని ఒక బుక్ రాసి బయట పబ్లిష్ చేస్తే అంతగా సేల్స్ కాదు, కానీ నీ కథ సూపర్గా ఉంటుంది, ఏంటి మీ కథ చెప్పనా అని మన రూహి అంటుంది. అవునా, నాకైతే ఇంట్రెస్ట్ లేదు, నేనైతే వెళ్తున్నా అని చెప్పేసి మన హీరోనైతే అక్కడి నుంచి వెళ్తుంది. వెయిట్ చేయండి, అంతలోకి వెళ్ళిపోతాను అంటున్నారు. మీ స్టోరీని చెప్పాలి కదా. నా స్టోరీయా? నా గురించి ఏం తెలుసు అనేసి నా గురించి చెప్తాను అంటున్నావు అని చెప్పి ఏమో టెన్షన్ అవుతుంది. చెప్తా వినండి. మా గ్రాండ్ ఫాదర్ ఒకరిని అడాప్ట్ చేయాలని చూశారు, అది మన హీరోనే. కానీ ఏదో ఒక రీజన్ వల్ల హీరోని తప్పించి మీరు ఆ ప్లేస్కి వచ్చారు. తర్వాతకి మీకైతే గాయం తగిలింది. ఆ గాయం వల్ల మీకు హెచ్ఐవి వచ్చింది. హెచ్ఐవి వచ్చిన తర్వాత మీ పైన అయితే ఏ ఎక్స్పెరిమెంట్ అయితే చేయను కాదు కదా. సో మీరు మళ్ళీ ఆర్ఫనేజ్కి వెళ్ళారు. ఆర్ఫనేజ్లో నుంచి మళ్ళీ ఏదో ఒక జంట అయితే మిమ్మల్ని అడాప్ట్ చేసుకున్నారు. కానీ వాళ్ళు కూడా మిమ్మల్ని టార్చర్ చేయడం వల్ల మళ్ళీ మీరైతే ఆర్ఫనేజ్కే వచ్చేసారు. ఆ తర్వాతకి ఆ సీసీటీవీ మేనేజర్ అతనైతే మీకు చాలా సపోర్ట్ ఇచ్చాడు, మీకు మనీ ఇచ్చాడు, చదువు ఇచ్చాడు, అన్నిటినీ ఇచ్చాడు. అండ్ ఇప్పుడు మీరు మర్డర్ చేసి బయటకు వచ్చేసారు కదా, దాన్ని కూడా నేనే చేశానని చెప్పి అతనైతే జైల్లో ఉన్నాడు. నాకైతే తెలియదు అతనికి మీకు అంత స్ట్రాంగ్ బాండ్ ఏంటా అని. కానీ దీని మధ్యలో కిమ్ని ఎందుకు యూజ్ చేసుకున్నారు? అతనైతే చాలా మంచివాడు కదా. మన హీరోనైతే సైలెంట్గానే ఉంది. కానీ కొంచెం తర్వాతకి ఇవంతా చెప్పడం వల్ల తన పాస్ని ట్రిగర్ చేయడం ఆమెకి నచ్చలేదు. చాలా కోపంతో ఆమె అయితే అక్కడున్న థింగ్స్ అన్ని కిందకి తోసేస్తుంది. సీసీటీవీ ద్వారా చూసే పోలీసులు కూడా టెన్షన్ అవుతున్నారు, సార్ ఏదైనా అవుతుందేమో అనేసి. నా ప్లేస్లో ఉండి జరగాల్సిందన్నీ ఎవరికి జరిగి ఉండాలి? ఆ కిమ్, ఆ హీరోకి జరిగి ఉండాలి. కానీ అతని ప్లేస్లోకి నేను వెళ్ళడం వల్ల నాకు ఇవన్నీ జరిగింది. సో దాంట్లో కొంచెం పెయిన్ అతనికి కూడా రావాలి కదా, దానికోసమే ఇవంతా చేశాను. ఎందుకలా అంటున్నారు? కిమ్ ఏమి మీలా కాదు, అతనైతే చాలా పాజిటివ్గా థింక్ చేశారు. మీరు వచ్చిన దానికి హ్యాపీ అయ్యాడు. అండ్ వాళ్ళ కూతురు ఆమె సేఫ్గా ఉన్నదానికి కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. కానీ మీరు అతనితో మిమ్మల్ని కంపేర్ చేసుకోకండి. హీరోన్ అయితే ఆల్రెడీ చాలా కోపంలో ఉంది అండ్ ఎమోషనల్గా కూడా ఉంది. కరెక్టే, కిమ్ చాలా మంచివాడే, అతను అందరి కోసం హ్యాపీగానే ఫీల్ అవుతాడు. కానీ నేను చిన్న వయసులో నుంచి పడిన పెయిన్ నాకే ఎందుకు హెచ్ఐవి రావాలి? ఎక్స్పెరిమెంట్ పేరుతో నాకు ఎన్నిసార్లు గుండె గీశారు అండ్ నా స్కల్ని చాలా టైమ్స్ ఓపెన్ చేసి ఇంజెక్షన్స్ ఎక్కించారు. నన్ను నేను కాపాడడం కోసం ఇవన్నీ చేసుకున్నా. మనీ కావాలనిపించింది, అందుకే ఇదంతా చేశాను. నేను నా కోసం లవ్ చూపియరా అని చెప్పి ఎంత పెయిన్లో ఉన్నానో తెలుసా? ఆ పెయిన్ ముందర ఇవన్నీ చిన్నవే. రూహి కూడా ఫీల్ అవుతుంది. కానీ ఏమంటుందంటే, కరెక్టే, ఈ పెయిన్స్ అన్నీ నేను భరించాను అండ్ నీకన్నా నేను చాలా ఎక్కువే భరించాను. ఏమంటుందంటే, ఇది నువ్వు నేను ఒకటా? నీకు జరిగిన దానికన్నా నీకు రివార్డ్స్ వచ్చింది. నువ్వు చాలా బ్రిలియంట్గా ఉన్నావు అండ్ చాలా మంచి పేరెంట్స్ కూడా నీకు దొరికారు అండ్ నువ్వు చాలా రిచ్గానే ఉన్నావు అండ్ నువ్వు ఒక కిడ్గా ఉన్నా కూడా నీకు చాలా అప్లాస్ దొరుకుతుంది. ఇవన్నీ నీకు దొరికింది, కానీ నాకే దొరకలేదు. ఇలా ఉన్నప్పుడు నువ్వు నేను ఎలా సేమ్ అవుతాం? చాలా టెన్షన్ అయి మాట్లాడుతుంది. రూహి కూడా నవ్వుతుంది, ఎందుకంటే ఆమెకు తెలుసు ఈమె చాలా ఎమోషనల్గా మాట్లాడుతుందనేసి. కానీ ఇవి చాలదు కదా. సో ఆమెను ఇంకా ట్రిగర్ చేసేలా చాలా థ్యాంక్స్, కిమ్ అండ్ షియాని వదిలేసి వెళ్ళిపోతున్నారు. నా కోసం వాళ్ళిద్దరిని వదిలించిన దానికి చాలా థ్యాంక్స్ అని చెప్తుంది. దీన్ని విన్నాక మన హీరోనైతే కంట్రోల్లోనే లేదు. తనైతే అరుస్తుంది, నాకు సొంతమైన వాళ్ళిద్దరిని నువ్వెలా తీసుకుంటావు? నేను వాళ్ళని ఇక్కడ వదిలేసి వెళ్ళినా కూడా వాళ్ళు నాకుదా సొంతం అని చెప్పి మాట్లాడుతుంది. అండ్ వాళ్ళిద్దరిని నీకు ఇయ్యడానికన్నా వాళ్ళిద్దరిని నేను చంపి పడేస్తానని చెప్తుంది. రూహి ఏమంటుందంటే, మీలాంటి ఒక కిల్లర్ మామ్ ఉండడానికి లేకుండానే పోవచ్చు అని చెప్తుంది. ఏంటి అది నువ్వు చెప్తున్నావా? నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే మీ డాడీ మీ మామ్ని చంపాడు. మీ డాడీని నేను చంపి నిన్ను సేవ్ చేశాను, దానికి నువ్వు నాకు థ్యాంక్సే చెప్పాలని చెప్తుంది. సో ఒక కంట్రోలే లేకుండా నిజాన్ని చెప్పేసింది కదా. మన రూహి అయితే నవ్వుతూ చెప్తుంది, ఏంటి ఇంకొకసారి చెప్పరా అనేసి. సో ఇవన్నిటిని పోలీసులు అయితే చూశారు కదా. సో వాళ్ళైతే వస్తున్నారు అరెస్ట్ చేయడం కోసం. కానీ ఇవన్నీ చూసిన మన హీరో అయితే సైలెంట్గా అక్కడే కూర్చునేసాడు. సో ఈ ఎపిసోడ్ ఇక్కడికైతే ఎండ్ అవుతుంది. సీ యూ ఎట్ ద నెక్స్ట్ వీడియో. లవ్ యూ ఆల్ ఫ్రమ్ తెలుగు టాకీస్.